లూకా సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు. పరిసయ్యులు ఇతడు దయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు సహాయముతో దయ్యములను వెళ్లగొట్టుచున్నారు అని పలికిరి. కొందరు ఆయనను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని పలికిరి. యేసు వారి ఆలోచనను గ్రహించి వారితో ఇట్లు పలికెను, అంతకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైన నాశనమగును, కలహమునకు గురి అయిన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతకలహమునకు గురి అయినచో అది ఇట్లా నిలువగలదు. నేను బెల్జెబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలుచున్నానని మీరు అనుచున్నారు. అట్లయినా మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి ఉన్నది. యేసు ప్రభువు తన యొక్క బహిరంగ జీవితంలో అనేక అద్భుత కార్యాలు చేశారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసిన ప్రజలు ఎంతో సంతోషించారు, ప్రభుని విశ్వసించారు, ప్రభుని ఆహ్వానించారు. ప్రియా సహోదరి సహోదరులారా, కానీ పరిసయ్యులు ప్రభుని తిరస్కరించారు, ప్రభుని వ్యతిరేకించారు. ఆయన చేసిన అద్భుత కార్యాలు దేవుని యొక్క అనుగ్రహంతో కాదు, సైతాను శక్తితో ఈయన చేస్తున్నాడు, దెయ్యములకు అధిపతి అయిన బెల్జెబూలు సహాయంతో చేస్తున్నాడు అని నింద వేశారు. ప్రియా మిత్రులారా, అందుకనే ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, అంతకలహమునకు గురి అయిన ఏ రాజ్యమైనా నాశనమైపోతుంది, కలహములకు గురి అయిన ఏ కుటుంబమైనా కూలిపోతుంది. సైతాను రాజ్యము అంతకలహమునకు గురి అయితే అది నిలబడలేదు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి నేను ఈ అద్భుత కార్యాలు చేసినది దేవుని యొక్క శక్తితోనే అని ప్రభు వారికి తేటతెల్లం చేస్తున్నాడు. ప్రియా మిత్రులారా, ప్రభుని ఎవరెవరైతే అంగీకరించారో వారు ప్రభు యొక్క బహుమానం పొందుకున్నారు, ప్రభు యొక్క రక్షణ పొందుకోగలుగుతున్నారు. ఈ పరిసయ్యులు కళ్ళారా ప్రభు యొక్క అద్భుతాలు చూసిన వారి మాత్రం ప్రభుని తిరస్కరించారు కాబట్టి ప్రభు యొక్క రక్షణను వారు కోల్పోతున్నారు. మనము ప్రభుని విశ్వసించాలి. ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభు రక్షకునిగా స్వీకరిస్తారో అటువంటి వారు ప్రభు యొక్క రక్షణను పొందుకుంటారు. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు ప్రభు. ఈ రోజున ప్రార్థన చేసే వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి స్వస్థపరచమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.